అమెరికాలో మొహమ్మద్ అనే వ్యక్తి గురించి. ఇది వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కథనం ప్రకారం ఏంటంటే, ఈ మొహమ్మద్ అనే వ్యక్తి ఇంటికి తరచూ కొత్త పిల్లలొస్తుండేవారు. అనాథాశ్రమం నుంచి అనుకుంటా. అవును, అనాథాశ్రమం నుంచే. వాళ్ళని కొన్ని నెలలు, అంటే దాదాపు 6 నుంచి 10 నెలలు అనుకోండి, చాలా బాగా చూసుకునేవారు. సరే, కానీ ఆ తర్వాత ఆ పిల్లలు కనిపించకుండా పోయేవారు. మళ్లీ కొద్ది రోజులకే కొత్త పిల్లలు వచ్చేవాళ్ళు. ఇది కొంచెం వింతగా ఉంది కదా. చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రావడం సహజమే. నిజమే. వాళ్లకు ఏదో తేడాగా అనిపించింది. దాంతో పోలీసులకు చెప్పారు. సరే, మరి పోలీసులు వెళ్లారా? వాళ్ళేం కనుక్కున్నారు? వాళ్ళు కూడా కంగు తిన్నారనంటున్నారు కదా. వెళ్లారు. అక్కడ వాళ్లు చూసిన నిజాలు, అవి నిజంగా వాళ్లని ఆశ్చర్యపరిచాయి. విచారణలో అసలు విషయం బయటపడింది. అది ఎవరూ ఊహించనిది. అంటే ఆ విచారణలో తెలిసిన మొదటి విషయం, ఆ మొహమ్మద్ దంపతులకు స్వంత పిల్లలు లేరు. అంతేనా? అవును, అది మొదటి విషయం. కానీ దానికన్నా ముఖ్యమైనది, ఆశ్చర్యం కలిగించేది వేరే ఉంది. అదేంటో చెప్పండి. అసలు విషయం ఏంటంటే, ఈ మహమ్మద్ దంపతులు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటిది కాదు. వాళ్ళకి హాని చేయడం అస్సలు కాదు. మరి ఇంకేంటి? వాళ్ళు చాలా కష్టమైన, చాలా ప్రత్యేకమైన పనిచేస్తున్నారు. వాళ్ళు నయం కాని జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లల్ని, ముఖ్యంగా చివరి దశలో ఉన్న క్యాన్సర్ లాంటి వ్యాధులతో ఉన్న పిల్లల్ని అనాథాశ్రమాల నుంచి లేదా ఇతర సంరక్షణ కేంద్రాల నుంచి చట్టబద్ధంగానే దత్తత తీసుకుంటున్నారు. అంటే జబ్బుతో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారా? ఎందుకు? ఇక్కడే మనసును కదిలించే విషయం ఉంది. ఆ పిల్లల జీవితంలో మిగిలిన కొద్ది కాలం, అది నెలలు కావచ్చు, రోజులు కావచ్చు, ఆ చివరి క్షణాల వరకు వాళ్లని తమ సొంత పిల్లల్లా చూసుకోవడం, ప్రేమగా, జాగ్రత్తగా వాళ్లకొక కుటుంబాన్ని ఇవ్వటం. అమ్మో, ఇది వింటుంటేనే ఊహించడానికే కష్టంగా ఉంది. అంటే వాళ్ల చివరి రోజుల్లో వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇదొక రకంగా పాలియేటివ్ కేర్ లాంటిది అంటారు కదా. వ్యాధిని నయం చేయడం కాదు, వాళ్ల నొప్పిని తగ్గించడం, వాళ్ల చివరి రోజులు వీలైనంత సౌకర్యంగా, ప్రేమగా గడిచేలా చూడటం. అవును, ఇలాంటి పనికి చాలా మానసిక స్థైర్యం కావాలి, అంకిత భావం ఉండాలి. ఇది ఊరికే సేవ కాదు, ఒక రకమైన త్యాగం. ఆ పిల్లల చివరి క్షణాల్లో కుటుంబం అనే అనుభూతినివ్వాలనేదే వాళ్ల ఉద్దేశ్యం. అంటే బయట నుంచి చూస్తే అనుమానంగా కనిపించిన విషయం లోపల ఇంతటి కరుణ, ఇంతటి త్యాగంతో నిండి ఉందా? అవును, మానవత్వంలో ఇలాంటి కోణాలు కూడా ఉంటాయని ఇది చూపిస్తోంది. ఇంత నిస్వార్థంగా ఇలాంటి పని చెయ్యడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత ప్రేమ ఉండాలి? నిజమే. ఇది చాలా లోతైన ప్రశ్న. మన దగ్గరున్న కొన్ని నివేదికలు చూస్తే ఇలాంటి అసాధారణమైన కరుణ వెనుక బలమైన నమ్మకాలు, ఇతరుల బాధ పట్ల సానుభూతి, ఇవన్నీ కారణాలుగా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇంకో విషయం కూడా ఆలోచించాలి. కొన్నిసార్లు సరైన వ్యవస్థల ప్రమేయం లేకుండా ఇలాంటివి చేస్తే కొన్ని చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. మొహమ్మద్ విషయంలో అలా జరిగిందో లేదో స్పష్టంగా లేదు, కానీ అది కూడా గమనించాలి. సరే, మరి మొత్తం మీద ఈ కథనం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒకరిని లేదా ఒక పరిస్థితిని అంచనా వేయడంలో ఎంత త్వరగా పొరబడతామో ఇది గుర్తు చేస్తోంది కదా. ఖచ్చితంగా. పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండే నిజం మరొకటి. అనుమానంతో మొదలైన కథ చివరికి ఇంతటి మానవత్వాన్ని చూపించింది. నిజంగా ఆలోచింపజేసే విషయం. అవును, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా, తిరిగి ఏమీ ఆశించకుండా, ఇంత కష్టాన్ని, దుఃఖాన్ని భరిస్తూ కూడా ఇలాంటి సేవ చేయడానికి మనుషుల్ని ఏది ప్రేరేపిస్తుంది? బహుశా కుటుంబం, ప్రేమ అనే మాటలకు మనకు తెలిసిన అర్థాల కన్నా ఇంకా లోతైన అర్థాలున్నాయేమో. ఈ కథ ఆ దిశగా మనల్ని ఆలోచింపచేయాలి. మానవ సంబంధాలు, త్యాగం వెనుక ఉన్న కారణాల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తోంది.